ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. ఈ నానుడి నిజమని మరోసారి రుజువైంది. అవును, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గెలుపు కథలో భారతీయ మహిళ, తెలుగువారి ఆడపడుచు ఉషా చిలుకూరి పాత్ర అత్యంత కీలకం. జీవితంలోనే కాదు, నాయకుడిగా వాన్స్ ఎదగడంలోనూ ఉషా తోడున్నారు. ప్రతి అడుగులో వెన్ను తట్టి ప్రోత్సహించారు. వాన్స్ను కష్టనష్టాలు వెంటాడినప్పుడు స్ఫూర్తి మంత్రమై ముందుకు నడిపించారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతుల విజయగాథ, స్ఫూర్తి ప్రయాణంపై ఈటీవీ స్పెషల్ ఫోకస్. కేవలం రెండంటే రెండేళ్లలో సాధారణ సెనేటర్ స్థాయి నుంచి దేశ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదగటమంటే మాటలా? అతి తక్కువ కాలంలో అంత ఉన్నత స్థాయికి చేరటం సాధారణ విషయమా? అది కూడా ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాలో. కానీ సాధించి చూపించారు జేడీ వాన్స్. 2023లో ఒహాయో సెనేటర్గా ఎన్నికైన వాన్స్ 2 సంవత్సరాలు తిరిగేసరికి అమెరికా ఉపాధ్యక్షుడి సీట్లో కూర్చున్నారు. అమెరికా చరిత్రలోనే 3వ అతిపిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడు కావటం మరో విశేషం. ఈ విజయం వెనక ఎవరున్నారు అంటే వాన్స్ టక్కున చెప్పే జవాబు తన శ్రీమతి ఉషా చిలుకూరి అనే. ఉషా చిలుకూరి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తన మార్గదర్శి అంటారు జేడీ వాన్స్. కష్ట నష్టాల్లో తోడుండి తనను ముందుకు నడిపించింది ఉషానే అని చాలా సంతోషంగా చెబుతున్నారు. ఆమె మార్గదర్శనం, సలహాలు, ప్రోత్సాహంతోనే ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగినట్లు వినమ్రంగా చెబుతారు. ఉషా తోడు లేకుంటే తన ప్రయాణం ఎలా ఉండేదో ఊహించుకోవడము కష్టమేనంటారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆమె అందించిన సహకారం మరవలేనిదంటారు. స్వీయ మేధస్సు, ప్రతిభా పాటవాలపై నమ్మకం లేకపోవడం అనే మానసిక సమస్యతో వాన్స్ ఇబ్బంది పడేవారట. అలాంటి సమయంలో నువ్వు సాధించగలవని వెన్ను తట్టి ప్రోత్సహించింది ఉషానే అన్నది వాన్స్ స్నేహితుల మాట. 2007లో ఏల్ లా స్కూల్లో జేడీ వాన్స్, ఉషా చిలుకూరికి మొదటిసారి పరిచయమైంది. కొన్ని రోజులకే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాన్స్, భారతీయ వలసదారుల కుటుంబానికి చెందిన ఉషాకు మధ్య క్రమంగా అనుబంధం పెరిగింది. అప్పుడే కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాన్స్కు ఉషా తోడుగా నిలిచారు. కష్టాల నుంచి గట్టెక్కడానికి తోడ్పడ్డారు. జీవితంలో చాలా క్లిష్ట దశలో ఉన్నప్పుడు మనోధైర్యాన్ని ఇచ్చింది ఉషానే అని వాన్స్ గుర్తు చేసుకుంటారు. ఎవరితో ఎలా మెలగాలో, ఏ విధంగా వ్యవహరించాలో ప్రతి చిన్న విషయాన్ని నేర్పింది ఆమెనంటారు. చివరికి ఏ ఆహారం తినేటప్పుడు స్పూన్ వాడాలో, ఫోర్క్ వినియోగించాలో కూడా ఉషా నుంచే తెలుసుకున్నట్లు ఏల్ లా స్కూల్ నాటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటారు. గతేడాది జూలైలో జేడీ వాన్స్ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయనకు పేరు ప్రతిష్టలు అంతంతే. ఒహాయో నుంచి తొలిసారిగా ఎన్నికైన సెనేటర్గా మాత్రమే గుర్తింపు ఉంది. కొంతకాలం మిలిటరీలో పనిచేసిన వాన్స్ ఆ తర్వాత న్యాయవాదిగా, పెట్టుబడిదారుగా ఉన్నారు. కానీ ఉషా మాత్రం ఉన్నత స్థాయిలో పనిచేశారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలో ఓ ప్రఖ్యాత సంస్థ తరపున కార్పొరేట్ లాయర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సహాయకురాలుగాను వ్యవహరించారు. భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యాక ఆయనకు తోడుగా ఉండటం కోసం అక్కడి నుంచి బయటకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో వాన్స్ వెన్నంటే నిలిచిన ఉషా భర్త పొరపాట్లను నిర్మోహమాటంగా చెప్పేవారట. వివాదాలు చెలరేగినప్పుడు సులువుగా బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు లేని పిల్లులు అంటూ డెమోక్రాట్లను ఉద్దేశించి ఓ సందర్భంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అప్పుడు భర్తకు మద్దతుగా నిలిచిన ఉషా వాన్స్కు ఎలాంటి దురుద్దేశం లేదని గట్టిగా వాదన వినిపించారు. కష్టపడి జీవనం సాగించే కుటుంబాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో చమత్కారంగా అన్న మాటల్ని అపార్థం చేసుకోవడం తగదన్నారు. రిపబ్లికన్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఉషా ఎలాంటి భేషజం లేకుండా మాట్లాడారు. రాజకీయంగా అన్ని విషయాల్లోనూ వాన్స్తో ఏకీభవించనని, అలాగని ఆయన్ను వ్యతిరేకిస్తున్నట్లు కాదని కూడా స్పష్టం చేశారు. రాజకీయంగా ఉషా చాలా పరిణితితో వ్యవహరిస్తారని, సిద్ధాంతాల చట్రంలో ఆమెను ఇరికించడం కష్టమని సన్నిహితులు చెప్తారు.
ఒహాయోలోని మిడిల్టన్కు చెందిన సాధారణ కుటుంబంలో 1984లో జేడీ వాన్స్ పుట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన దంపతులకు 1986లో కాలిఫోర్నియాలో ఉషా జన్మించారు. ఆమె పూర్తి పేరు ఉషా బాల చిలుకూరి. వాన్స్ ఉషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భర్త క్రిస్టియన్ అయినప్పటికీ ఉషా మాత్రం హిందూ మతాన్ని ఆచరిస్తారు. వారికి 3 సంతానం. తన తల్లి కోసం వాన్స్ శాకాహార వంటకాలు కూడా నేర్చుకున్నట్లు ఉషా సంతోషంగా చెప్తారు. ఇప్పట్లాగే జేడీ వాన్స్కు మార్గదర్శకంగా ఉంటూ భవిష్యత్తులో అమెరికా ప్రథమ మహిళా స్థానానికి చేరుకోవాలన్నది ఉషా స్నేహితుల ఆకాంక్ష. జేడీ వాన్స్ ఎదుగుదలలో తోడునీడుగా నిలిచిన మన తెలుగమ్మాయి ఉషా చిలుకూరిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రశంసలు కురిపించారు. నిబంధనలు అనుమతిస్తే జేడీ వాన్స్ స్థానంలో ఉషాను వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తానని చెప్పడం విశేషం. We hooked up with JD very early. I watched JD over a period of time. I endorsed him in Ohio. He was a great senator and very, very smart. The only one smarter than him was his wife. That was I would have chosen her, but somehow the line of succession didn't work that way, right? But now she's great and he's great. This is a great, beautiful couple.